పిఠాపురంలో కూటమిలో విభేదాలున్నాయని ఏపీ అంతా చాలా వార్తలు వస్తున్నాయి. ఈ రోజున ఏపీలో హాట్ సీట్ ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం అని కూడా చెప్తూ ఉంటారు. ఇక పిఠాపురం ఎవరి అడ్డా అని పెద్ద డిస్కషన్ సాగుతూ వస్తోంది. జనసేన అడ్డా పిఠాపురం అని మొదట అన్నది జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్. ఆయన తర్వాత మార్చి నెలలో జరిగిన ఆ పార్టీ ప్లీనరీలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో కొణిదెల నాగబాబు అన్నారు. పిఠాపురం జనసేనదే అని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. దానికి కాస్త లేటుగా అయినా కడప మహానాడులో పిఠాపురం నుంచి వచ్చిన టీడీపీ నాయకులు గట్టి రిటార్ట్ ఇచ్చారు. వర్మ అడ్డా పిఠాపురం అని 100% ఓటు ఆ నియోజకవర్గంలోనే టీడీపీదే అని కూడా స్పష్టం చేశారు. దానికంటే ముందు ఎమ్మెల్సీ అయ్యాక వర్మ పిఠాపురంలో 2 రోజుల పాటు పర్యటించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా ఎక్కడా కనిపించలేదు. ఆయనను కావాలని జనసేన నాయకులు పిలవలేదు అని రాజకీయ రచ్చ చేశారు తమ్ముళ్ళు. నాగబాబు ఎదుటనే టీడీపీ వర్సెస్ జనసేనగా నినాదాలు చేసుకుని రభస క్రియేట్ చేశారు. ఇవన్నీ కళ్ళ ముందుండగానే ఇప్పుడు మరో సన్నివేశం ఆవిష్కృతమైంది. అదేంటంటే రేషన్ సరుకులను చౌక దుకాణాలలో పంపిణీ చేసే కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తూ పిఠాపురం నుంచే దానికి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పక్కనే వర్మ కనిపించారు. దీంతో ఈ దృశ్యం చాలా మందికి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఉప్పు నిప్పులా పిఠాపురంలో జనసేన టీడీపీ ఉన్నాయన్న భావన కలిగిన వారికి ఈ కలయిక చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే వర్మ జనసేన నేతలతో బాగానే ఉన్నారని, ఎటొచ్చి స్థానికంగా ఉన్న జనసేన నేతలతోనే టీడీపీ తమ్ములకు విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో కూడా వర్మ ఆయన పక్కన కనిపించారు అని గుర్తు చేసుకున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్లకు కోపం అంతా నాగబాబు మీదనే అన్న చర్చ కూడా వస్తోంది. ఆయనే పవన్ గెలుపు వెనుక ఎవరైనా ఉన్నారు అనుకుంటే అది వారి కర్మ అని సటైరికల్ గా వర్మ మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారని తమ్ముళ్ళు రగులుతున్నారు. మొత్తం మీద చూస్తే వర్మ విత్ జనసేన అన్నట్లుగా ఈ సన్నివేశం ఉందని అంటున్నారు. కూటమి సంఖ్య సౌఖ్యంగా ఉంటే అందరికీ మంచిదే అని అంటున్నారు. అయితే అధికారం ఉన్న చోట ఆధిపత్య పోరు ఒకే పార్టీలో ఉన్నా వస్తుందని, అలాంటిది 2 పార్టీల మధ్య కాబట్టి ఇలాగే ఉంటుందని అనుకుంటున్నారు. అయినా వర్మ పెద్ద మనసుతో సర్దుకుపోతారని, జనసేన పెద్దలు కూడా ఆయనకు తగిన మర్యాద గౌరవాన్ని ఇస్తున్నారని అంటున్నారు. సో పిఠాపురంలో కూటమిలో గరం సన్నివేశాలు ఇక మీదట ఉండవా అంటే ఏమో చెప్పలేం.